ప్రభునందు ప్రియులారా, దేవనామమున మీకు శుభములు ఆశీర్వాదములు కలుగునుగాక. ఆమేన్. నిర్గమకాండము 20వ దినాన్న ఈ మోషే ఉపవాస కాలంలో మనం సాగిపోతూ 20వ అధ్యాయము ధ్యానించుకునే సమయానికి వచ్చాము. 20వ అధ్యాయము మొదటి వచనాన్ని పఠించుకుందాము. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. ప్రియులారా, దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. ఆయన వివరించే దేవుడు, ఆయన బయలుపరిచేటువంటి దేవుడు, ఆయన బలపరిచేటువంటి దేవుడు. కాబట్టి ఇశ్రాయేలీలను దేవుడు సీనాయి ప్రాంతానికి ఎందుకు తీసుకొని వచ్చారు అనే ఒక గొప్ప సత్యాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు తన ప్రజలకు కొన్ని విషయాలు నేర్పడానికి, బయలుపరచడానికి, బోధించడానికి వారిని సీనాయి ప్రాంతమునకు తోడుకొని వచ్చారు. ఈ యొక్క 18 అధ్యాయాలు దాటిన తరువాత చరిత్రను దైవజనులు దేవదాసయ్య గారు ఈ నిర్గమకాండమును 4 భాగములుగా విభజించినటువంటి సందర్భంలో వారు ఏం తెలియచేశారంటే, ఐగుప్తు భాగం ఒకటి, అరణ్య భాగం ఒకటి, అలాగే విద్యాశాల, ఒక పాఠశాల లాంటిది ఈ సీనాయి ప్రాంతంలో వారు ఉన్నటువంటి సమయం. దేవుడు వారికి కొన్ని సంగతులు నేర్పించడానికి, బోధించడానికి ఆయన మనస్సు కలిగిన వారై ఈ సీనాయి కొండ దగ్గర వారిని నిలువబెట్టారు. ప్రియులారా, దేవుడు ఈ ఆజ్ఞలన్నిటినీ వివరించి చెప్పాను. ఏ సందర్భంలో అనేది చాలా ముఖ్యంగా మనం ధ్యానించాలి. 19వ అధ్యాయమునందు ప్రభువు వారు మాట్లాడుచు, 3వ నాటికి మీరు సిద్ధముగా ఉండవలెను అని తెలియజేశారు. ప్రియులారా, నీవు ప్రజలకు చుట్టూ మేరలను ఏర్పాటు చేసి, ఈ పర్వతం ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమి, ఈ పర్వతం ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను అని కూడా దేవుడు గట్టిగా తెలియచేశారు. 19వ అధ్యాయము 16వ వచనంలో, 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బోర యొక్క మహాధ్వనియు కలుగగా రాజ్యములోని ప్రజలందరూ వణికిరి. ఇక్కడ ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బయలుదేరినటువంటి సందర్భాన్ని చూడండి. మొదటి నెల 15వ దినాన్న వారు బయలుదేరారు. 19వ అధ్యాయంలో 3వ నెల మొదటి దినమున వారు సీనాయికి వచ్చారు. అంటే 2 నెలలే కంప్లీట్ అయినాయి, 3 నెలలు కాదు. 3వ నెలలో మొదటి దినము, మొదటి నెలలో కంప్లీట్ 30 డేస్ కూడా కాదు. సో ఆల్మోస్ట్ దేవుడు వారిని తీసుకొచ్చేసరికి 47 రోజులు పూర్తవడం జరిగింది. ప్రియులారా, 3వ నాడు అంటే 50వ దినము దేవుడు సీనాయి మీద దిగివచ్చి వారికి కనబడడం జరిగింది. ఎందుకు ఈ వివరాలు నేను చెప్తూ ఉన్నాను అంటే, వారు బయలుదేరిన 50వ దినాన్న దేవాతి దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇవ్వాలి అని అనుకున్నాడు. సో 50th డే. కాబట్టి ఈ సీనాయి ప్రాంతమునకు వచ్చే వరకు వారికి ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. సీనాయికి వచ్చిన తరువాత ఆల్మోస్ట్ వారు 47 రోజులు ప్రయాణం చేశారు. కాబట్టి 3 దినాలు దేవుడు వారికి రెస్ట్ ఇచ్చాడు. దేవుడు మానవునికి కొంత విశ్రాంతిని కూడా అనుగ్రహించేటువంటి వాడు. కనుక ఈ మాటలన్నీ వివరించి చెప్పాను.
ఏ మాటలు? 10 ఆజ్ఞలు. ఆజ్ఞలను గూర్చి, నిబంధనను గూర్చి దేవుడు మోషేతో ఆరంభము నుండి మాట్లాడుతూ ఉన్నాడు. నిర్గమకాండము 16వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారము కురిపించదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుచురో లేదో అని. వారు ఇశ్రాయేలీలు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుస్తారో లేదో అని నేను వారిని నేను వారిని పరీక్షించున్నట్లు. చూడండి ప్రియులారా, 16వ అధ్యాయములో ధర్మశాస్త్రము దేవుడు ఇవ్వల. మరి నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుస్తారా లేదా? ధర్మశాస్త్రము ఇవ్వబోతున్నాడు, దాని ప్రకారముగా ఇశ్రాయేలీలు జీవించాలి, నడవాలి. ఇది దేవునికి ఉన్నటువంటి ఆశ, కాన్సెప్ట్. సో ఈ వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ధర్మశాస్త్రమును ఇచ్చాడు. ధర్మశాస్త్రమును ఏ రీతిగా దేవుడిచ్చాడు అనే సంగతిని కూడా ఆలోచన చేస్తే, మొట్టమొదట నోటితో వివరించి చెప్పెను. 20వ అధ్యాయము 1వ వాక్యం దగ్గరే నిలబడదాం. దేవుడు ఈ మాటలన్నిటినీ వివరించి చెప్పెను. And God spoke all these words saying, ప్రియులారా, He spoken to His people. He spoken to Israel. దేవుడు ఈ మాటలన్నిటినీ, అంటే తదుపరి వచ్చేటువంటి 10 ఆజ్ఞలన్నిటినీ కూడా ఆయన వివరించి చెప్పాడు. మొట్టమొదట వ్రాసి ఇవ్వలేదు, రెండవది వ్రాతపూర్వకముగా ఇచ్చాడు. 1 మాటపూర్వకంగా ఇచ్చాడు, 2 వ్రాతపూర్వకంగా ఇచ్చాడు. ఈ ఆజ్ఞలను మనం చూస్తే 10 ఆజ్ఞలు, వీటిని 10 ఆజ్ఞలు అని కూడా పూర్వం పిలిచేవారు. 10 ఆజ్ఞలు. రెండవది, వీటికి నైతిక ఆజ్ఞలు అని మరొక పేరుంది. మరొక పేరు ఆధ్యాత్మికమైనటువంటి ఆజ్ఞలు. ప్రియులారా, మరొక పేరు ఏంటంటే నీతి ఆజ్ఞలు. ఆల్ ఇన్ ఆల్, మరి యొక్క ముఖ్యమైనటువంటి పేరు ఏంటంటే, మొట్టమొదట్లో ఈ 10 ఆజ్ఞలకు ధర్మశాస్త్రము అని పేరు. ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలే. స్నేహితులారా, ఈ యొక్క 10 కమాండ్మెంట్స్ అనేవి ఏవైతే ఉన్నవో, మానవ జీవితంలో దేవుడు ప్రజలకిచ్చిన ప్రసిద్ధిగాంచినటువంటి మాటల్లో ఈ ధర్మశాస్త్రము మొదటి వరుసలో నిలబడుతుంది. ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? 10 ఆజ్ఞలు అనగా, 10 అనే మాట ఎప్పుడు కూడా బైబిల్లో పరీక్ష అనేటువంటి అర్థాన్ని మనకు ఆధ్యాత్మికంగా చూపిస్తూ ఉంటుంది. నెంబర్ 10 ఈజ్ ఎన్ ఎగ్జామినేషన్. అందుకే పిల్లలైనటువంటి వారికి 10వ తరగతిలోనే అసలైన పరీక్ష ఉంటుంది. 10 అంటేనే పరీక్ష. ప్రియులారా, దేవుడు నేను వారిని పరీక్షించున్నట్లు. ఎందుకొరకు ఈ ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి? దేవుడు పరీక్షించుట కొరకు. ఈ ఆజ్ఞలను కొన్ని రూపాల్లో మనం చూద్దాం. ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము చాలా గొప్పది. ధర్మశాస్త్రము మానవ జీవితంలో ప్రధానమైనది కూడాను. అయితే ధర్మశాస్త్రము ఏం చేస్తుంది, ధర్మశాస్త్రము ఏమి చెయ్యదు అనే దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ధర్మశాస్త్రము ప్రియులారా, మానవుని యొక్క జీవితంలో ఉన్నటువంటి తప్పొప్పులను చూపిస్తూ ఉంటుంది. మొట్టమొదట ఉన్న 1 నుండి 5 ఆజ్ఞలు, మొదటి 5 ఆజ్ఞలు మనం చూస్తే, అవి దేవుని పట్ల
మనము చేయవలసినటువంటి కార్యాలను ఈ యొక్క ధర్మశాస్త్రము చూపిస్తూ ఉంది. ఇక 6 నుండి 10 ఆజ్ఞల వరకు మనం చూస్తే సాటి మనిషి ఎడల, తోటి మానవుని ఎడల మనం జరిగించాల్సినటువంటి కార్యక్రమాన్ని ఆ 5 ఆజ్ఞలు చూపిస్తూ ఉన్నాయి. అందుకే ధర్మశాస్త్రము 2 పలకల మీద వ్రాయబడింది. ఒక ప్రక్క 5, మరి ఒక ప్రక్క 5. ఈ 5 మానవుడు దేవునికి ఎలా భయపడాలి, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, దేవుణ్ణి ఎలా గణపరచాలి, మరొక 5 సాటి మానవుని ఎడల మానవుడు ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి అనేటువంటి సంగతులు స్పష్టముగా దేవుడు మనకు అందించాడు. ప్రియులారా, ఈ యొక్క ఆజ్ఞలను మరి ఒక రూపంలో మనం చూస్తే ధర్మశాస్త్రము పాపమును చూపించగలదు. పాపమును మాత్రమే ఇది పాపము అని చెప్పగలదు. పాపాన్ని మాత్రమే చూపించగలదు. అయితే ధర్మశాస్త్రము ఏమి చేయలేదు అనంటే పాపమును తీసివేయలేదు. స్నేహితులారా, మీకు ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఎట్లంటే, ఇదిగో ఈ బొమ్మలో మీకు చిత్రంలో కనబడుతుంది, దీన్ని ఆక్సిమీటర్ అంటారు. ఈ యొక్క ఆక్సిమీటర్ మనం వేలుకు పెట్టుకోగానే దీన్ని స్టార్ట్ చేసినప్పుడు ఇదేం చూపిస్తుంది అంటే మన యొక్క పల్స్ని చూపిస్తుంది. ఈ పల్సు ఎంత 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 ఉంది, మరి 95కు పైన ఉండాలి, దగ్గర 100కు సమీపంగా ఉండాలి. దాన్ని ఈ యొక్క ఆక్సిమీటర్ చూపిస్తుంది. ఒకవేళ ఎవరికైనా 95 కంటే తక్కువగా ఉందనుకో, ఈ ఆక్సిమీటర్ ఏం చేయలేదు, పెంచలేదు. ధర్మశాస్త్రము కూడా ఇది పాపము, నువ్వు చేసింది పాపము అని మాత్రమే చెప్పగలదు. కానీ ఆ యొక్క పాపాన్ని కొంచెమైనా కూడా ధర్మశాస్త్రము పోగొట్టలేదు. మరి పాపాన్ని పోగొట్టేది ఎవరు అంటే, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారము ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ప్రియులారా, ధర్మశాస్త్రాన్ని పాటిస్తే హెబ్రీ భాషలో దీన్ని తోరా అని పిలుస్తూ ఉంటారు. ఈ తోరా అనే మాట హెబ్రీ భాషకు సంబంధించినటువంటి మాట. ఇశ్రాయేలు దేశంలో ఇప్పటికీ కూడా యూదులైనటువంటి వారు ధర్మశాస్త్రాన్ని పఠించేటప్పుడు హెబ్రీ భాష మన తెలుగు భాష, ఇంగ్లీష్ భాషలాగా కుడి నుండి ఎడమ నుండి కుడికి రాసేదిగా ఉండదు. మరి కుడి నుండి ఎడమకు రాసేదిగా ఉంటుంది. కాబట్టి దాన్ని చదివేటప్పుడు ఇలా ఇలా ఊగుతూ వారు ఆ ధర్మశాస్త్రాన్ని పఠిస్తూ ఉంటారు. ప్రియులారా, ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. మొదటి దావీదు కీర్తనలో యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తే వాడు నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. నీటి కాలువల యొద్ద, మరి నీళ్ల సదుపాయం కలిగిన చెట్టు రూపం ఒకలా ఉంటుంది. నీళ్లు అప్పుడప్పుడు పొందేటువంటి చెట్టు రూపం మరొకలా ఉంటుంది. నీటి కాలువ దగ్గర వారను నాటబడినటువంటి చెట్టు, దాని ఆకులు ఎప్పటికీ కూడా వాడిపోవు. ఆకు వాడక తన కాలమందు ఫలములిచ్చేటువంటి చెట్టుగా అది ఉంటుంది. ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ఎండిపోడు. భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో వాడిపోడు, మాడిపోడు, మసైపోడు, ఎండిపోడు, చనిపోడు. ప్రియులారా, నిత్యము చిగురిస్తూ ఉంటాడు. నిత్యము పచ్చగా ఉంటారు.
నిత్యము సారము కలిగి ఉంటారు. మరి నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మగువేదురు, వృద్ధాప్యమందు సారము కలిగి వారు జీవింతురు. సో ఈ సారవంతమైన జీవితము విశ్వాసికి ఉండాలి, మానవునికి ఉండాలి అని దేవుడి యొక్క ధర్మశాస్త్రమును మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి దేవుని యొక్క ప్రేమ ధర్మశాస్త్రము రూపంలో కూడా మనం చూస్తూ ఉన్నాం, మనకు కనబడుతూ ఉంది. ప్రియులారా, ధర్మశాస్త్రము శిక్షకు గురి చేసేదే. తప్పైతే తప్పు అని చెప్తుంది, రైట్ అయితే రైట్ అని చెప్తుంది. చాలామంది ధర్మశాస్త్రాన్ని అనగా 10 ఆజ్ఞలను అపార్థం చేసుకునే బిడ్డలు కూడా ఈ దినాల్లో లేకపోలేదు. యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను మాటలనైనను కొట్టివేయుటకు నేను రాలేదు, నెరవేర్చడానికే వచ్చాను. ఇదంతా పాత నిబంధన, మనకి వాళ్ళ సంబంధం లేదు. అంటే నేను దొంగతనం చేయమని కొత్త నిబంధన చెప్తుందా, లేక మరి ఒక పని చేయమని కొత్త నిబంధన చెప్తుందా? అట్లా కాదు. ధర్మశాస్త్రమునకు క్రొత్త నిబంధనకు ఉన్నటువంటి భేదం ఏంటంటే, ఒక్క మాట మనం చూద్దాం. ప్రియులారా, వ్యభిచరించవద్దు అని అన్నాడు. ఆ పని చేయొద్దు అని ధర్మశాస్త్రం చెప్తూ ఉంది. ధర్మశాస్త్ర ప్రకారము ఆ పనులు చేస్తే పాపం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 6-7 అధ్యాయాల్లో ఆ యొక్క ధన్యతల కొండ మీద ప్రసంగం చేసినప్పుడు, మాట మాట్లాడినప్పుడు, స్నేహితులారా, చేస్తే పాపం అని చెప్పాల, చూస్తే పాపము అని చెప్పారు. సో అంటే ధర్మశాస్త్రము లూజ్ చేయబడిందా, టైట్ చేయబడిందా అంటే, ఏదైనా ఒక నట్టు లూజ్గా ఉన్నప్పుడు దాన్ని మనం మరింత టైట్ చేస్తాం. నట్టు ఎంత టైట్ చేస్తే అంత మేలు వస్తువుకు. లూజ్గా ఉంటే ఎప్పటికైనా అది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ధర్మశాస్త్రము కొట్టివేయబడలేదు, 10 ఆజ్ఞలు తీసివేయబడలేదు. వాటిని పాటిస్తూనే క్రొత్త ఆజ్ఞ నేను మీకు ఇచ్చుచున్నాను అనేవారు ప్రభువారు కొత్త నిబంధనలో. ఆయన శరీరముతో ఉన్న కాలంలో ఈ క్రొత్త ఆజ్ఞను నేను మీకు ఇచ్చుచున్నాను. ఏవైతే క్రొత్త ఆజ్ఞలు ఇవ్వబడ్డాయో వాటిని కూడా మానవుడు పాటించుచు గైకుంటూ ముందుకు సాగిపోవాలి. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క ధర్మశాస్త్రము దగ్గర మరి 10 ఆజ్ఞలు సండే స్కూల్ కాలం నుండి పిల్లలందరికీ తెలిసినవే గనుక ఈ 20వ అధ్యాయంలోనున్న ఒకానొక ప్రత్యేకమైన సంగతిని నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు ఈ 10 ఆజ్ఞలు కూడా వివరించి చెప్పిన తరువాత 18వ వచనంలో మనం చదువుకుందాం. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత దోమమును చూచి భయపడి తొలగి దూరంగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడని ఎడల మేము చనిపోదుము. Now when all the people saw the thunder and the flashes of lightning and the sound of the trumpet and the mountain smoking, the people were afraid and trembled, and they stood far off. ప్రియులారా, వారు దూరంగా జరిగిపోయారట, వారు భయపడిపోయారంట. ఆ స్మోక్ అంటే పొగ కనబడుతోంది. దేవుడు వచ్చినప్పుడు సీనాయి కొండంతా కూడా దోమమయము, పొగ ఆవరించినట్లుగా ఆ పొగ మధ్యలో నుండి గొప్ప వెలుగు కనబడుతోంది. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అంటే ఒక పొగలో నుండి లేచే అగ్ని ఎర్రగా కనబడుతూ ఉంటుంది. దేవుడు వారికి అగ్ని వలె కనబడ్డారు. 19వ అధ్యాయంలో యెహోవా అగ్నితో సీనాయి కొండ మీదికి దిగివచ్చినందున అదంతయు ధూమమయమైనట్టు ఉండెను.
స్నేహితులారా చూడండి, అగ్నిగా వచ్చాడు ఆయన. మరి ఈ అగ్నిని ప్రజలు చూచారు, భయపడ్డారు. ఈ శబ్దాలేంటి, ఈ సౌండ్స్ ఏంటి? ప్రజలందరూ కూడా ఆ ఉరుములు, ఆ బోరధ్వని అంతకంతకు మెరుపులు, బిగ్గరగా మోగెను. ఉరుము ఉరిమినప్పుడు పిల్లలు భయపడతారు. ఇశ్రాయేలు ఉరుములు విని చాలా కాలమైంది. ఇశ్రాయేలు మెరుపులు చూసి చాలా కాలమైంది. ప్రియులరా, ఆ బోరధ్వని, ఆ యొక్క కంఠస్వరము దేవుడు మాట్లాడుతూ ఉంటే, ప్రియులరా, యోహాను చెప్పినట్టు విస్తారమైన జల ప్రవాహముల వలె ఉండిన ఆయన కంఠధ్వని. కాబట్టి ఇంత గొప్ప శబ్దము, యెహోవా స్వరము గంభీరమైనది. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును అని దావీదు భక్తుడు రాశారు. ఆ స్వరాన్ని ఎప్పుడైనా విన్నావా? మా చిన్నతనంలో ఒక పాట ఉండేది, ఏసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఏసన్న స్వరమన్నా. యేసుక్రీస్తు ప్రభువారి స్వరాన్ని ఎప్పుడైనా విన్నావా? వీరు యెహోవా దేవుని స్వరాన్ని విన్నారు. దేవుడు సమయాన్ని బట్టి స్వరాన్ని పెంచుతాడు, తగ్గిస్తాడు. ఇదే సీనాయికొండ ప్రాంతంలో సీనాయికొండను ఎక్కుతున్నప్పుడు మన ఎదురుగా ఒక గుహ ఉంటుంది. ఆ గుహను ఏలియా గుహ అని పిలుస్తూ ఉంటారు, ఇప్పటికీ ఉంది. ఎలైజా కేవ్. నేను చాలాసార్లు చూశాను దాన్ని. ఈ మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయములో ఏలియా 40 దినాలు ప్రయాణం చేసి ఓరేబు దగ్గరకు వచ్చినప్పుడు, ఓరేబుకు సీనాయికి మధ్యలో ఉంది యొక్క కేవ్, ఓరేబు వెనకనమాట. సో అక్కడ మిక్కిలి నెమ్మళముగా మాట్లాడు స్వరము. దేవుడు ఏలియాతో ఒక్కడే ఉన్నాడు కదా, అంచేత చాలా నెమ్మళముగా, నెమ్మదిగా, సైలెంట్గా మాట్లాడుతున్నట్ట. ప్రియులారా, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎంత స్వరమెత్తి మాట్లాడాలో దేవుడు ఎరిగినవాడు. అలాగే మానవుడు కూడా మరి ఎక్కడ గంభీరమైన స్వరంతో మాట్లాడాలి, ఎక్కడ మెల్లగా మాట్లాడాలి. లక్షలాది మంది, వేలాది మంది ఉన్న చోట మెల్లగా మాట్లాడడం కుదరదు. సో దానికి తగిన వాయిస్ దానికి ఉండాలి. ప్రియులారా, దేవదాసి గారు ఒక పాట వ్రాస్తూ భయపడరాదు క్రీస్తు విశ్వాసి అనేటువంటి పాటలో ఒక అద్భుతమైనటువంటి చరణాన్ని ఆయన మనకు అందిస్తూ, ఆ యొక్క చరణంలో ఏమంటారంటే, పాటలు ప్రార్థన వాక్య పఠనము ధాటియౌ శుభవార్త ప్రకటనలు. పాటలు ప్రార్థన వాక్య పఠనము ధాటియౌ శుభవార్త ప్రకటనలు. చూడండి, సువార్త ప్రకటన ఎలా ఉండాలని దేవదాసి గారు రాశారు. ధాటిగా ఉండాలి. మరి ప్రజల మధ్య ఆ యొక్క వేదికల మీద మాట్లాడేటప్పుడు గంభీరంగా, ఇది కొంతమంది బోధకులు అలవాటు చేసుకున్నటువంటి అలవాటు. ఇది అర్థం కాని పిచ్చోళ్ళు అంటారు, ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నారు? అందరూ నీలాగా పీల గొంతుకేసుకుని లేరు కదా, కీచు గొంతుకేసుకుని లేరు కదా. దైవజనుడి మాట పాట చూడు, ధాటిగా చెప్పమని దైవజనుడు దేవదాసి గారు అలా గంభీరంగా చెప్పారు కనుక దేవదాసి గారికి ఒక బిరుదు ఉండేదట, స్టేజ్ టైగర్ అనేవారు దేవదాసి గారిని. ప్రియులరా, గంభీరంగా మాట్లాడితే పులిలాగా గాండ్రించారు అని అర్థం అన్నమాట. సో దేవుడు కూడా గంభీరంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ 27 నుండి 27 లక్షల మంది జనాంగం ఉన్నారు. కాబట్టి
ఈ యొక్క శబ్దాలు విని వారు భయపడి దూరముగా నిలిచి దూరంగా జరిగిపోయారు. ఇప్పుడు రిక్వెస్ట్ పెడుతున్నారు మోషేకు. ఏమంటారంటే, నీ 19వ వచనంలో నీవు మాతో మాట్లాడుము, నీవు మోసెస్ యు స్పీక్ టు us మేము విందుము. and we will listen, but do not let God speak to us lest we die. ప్రియులారా, దేవుడు మాట్లాడితే మేము చనిపోతాం. ఎవరి మాట వీరికి ఇంపుగా ఉంది అని అంటే మోషే మాటకు అలవాటు పడిపోయారు. ఎంతసేపు కూడా మోషే నోటి వైపు చూస్తున్నారు, మోషే ముఖం వైపు చూస్తున్నారు. మా మోషే గారి వాళ్ళు ఏం చెప్తాడు, మా మోషే గారు ఏం తెలియజేస్తాడు. ఎంతసేపు కూడా అయ్యా దేవుడు ఎలా చెప్తున్నాడు, దేవుడు అలా చెప్తున్నాడు అంటే, కొంతమంది దేవుడు మాట్లాడతాడంటేనే నమ్మకం ఉండదు. దేవుడు చెప్తే కొంతమందికి నమ్మకం ఉండదు. ప్రియులారా, దేవుడు నిశ్చయముగా బయలుపరచువాడు. ఆయన ఎల్లవేళలా కూడా తన ప్రజలతో మాట్లాడువాడు. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన చిత్తం ఏంటంటే, అందరికీ కనబడి మాట్లాడుదు నలుటయే ఈ మిషను విశ్వాసము అందరికీ కనబడి మాట్లాడుము ననుటయే ఈ మిషను విశ్వాసము. బైబిల్ మిషన్ యొక్క విశ్వాసం ఏంటంటే, మాకు దేవుడు కనబడతాడు, మాతో దేవుడు మాట్లాడతాడు. సో ఇది నమ్మేవారే బైబిల్ మిషన్ వారు. దేవుడు నిజంగా కనబడతాడా? వాళ్ళు బైబిల్ మిషన్ వాళ్ళు కాదు. నీకు సిద్ధాంతం తెలియకుండా ఈ మిషన్లోకి వచ్చావేమో, నీకు పాట తెలియకుండా పద్ధతి తెలియకుండా నువ్వు వచ్చావేమో. సో నీకు తెలియకపోతే అందరికీ తెలియదని అనుకోవద్దు. కొందరి బోధలు వేరుగా ఉండును, కొందరి బోధలు బాగానే ఉంటాయి, బట్ దేవుని మాటలకు పోలిక ఉండదు, వేరుగా ఉండును. అందుకే నేను వాళ్ళతో మాట్లాడడం లేదు. మరికొంతమంది అంటారు దేవుడు చెప్పినా నేను చేయను. ప్రియులరా, ఇక్కడ ప్రజలు దేవుని యొక్క స్వరమును విన్నారు. దేవుని స్వరము, నా గొర్రెలు నా స్వరము ఎరుగును, నా గొర్రెలు నా స్వరం వింటాయి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నారు. వినడానికే మనం ఉన్నాం. నేనాయన గొర్రెనే. ప్రియులారా, నేనెప్పటికీ కూడా నా ప్రభువుకు గొర్రె పిల్లలాగే ఉంటాను. నేను పులిలాగా ఉండను, సింహములాగా ఉండను, తోడేలాగా ఉండను. నేను ఆయన గొర్రెనే. నీవు ఆయన గొర్రెవైనప్పుడు ఆయన స్వరం వినే గొర్రెగా ఉన్నావా? ఆయన స్వరాన్ని గుర్తుపట్టేటువంటి నా గొర్రెలు నా స్వరము ఎరుగును గనుక. యోహాను సువార్త 10వ అధ్యాయములో ఆ యొక్క భాగాన్ని, ఆ 10వ వచనం సమీప ప్రాంతంలో మనం చూస్తూ ఉంటాం. గొర్రెలను గూర్చి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎన్నో చక్కని విషయాలు ఆయన బయలుపరిచారు అక్కడ. ప్రియులారా, ఆయన స్వరాన్ని ఇక్కడ ఈ గొర్రెలన్నీ కూడా విన్నాయి. ఈ గొర్రెలన్నీ కూడా గుర్తుపట్ట ఇది దేవుని స్వరం. అందుకే వారు అంటారు, దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవదుము. చంపడానికి తీసుకొచ్చారా? నాశనం చేయడానికి తీసుకొచ్చారా? కాదు. ప్రియులారా, వారిని బ్రతికించడానికి ఈ సీనాయి అంచుకు దేవుడు తీసుకొచ్చి, నేను ఎల్లవేళ మోషేతో మాత్రమే కాదు మీకు కూడా కనబడతాను, మీతో కూడా నేను మాట్లాడతాను అని బయలుపరుచుకుంటూ ఉన్నటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఒక పుకారు, ఒక రూమర్ ప్రపంచంలో
ఏది బలంగా నాటుకుపోయింది ప్రజల్లో అంటే దేవుడు కానీ మనతో మాట్లాడితే, దేవుడు కానీ మనకు కనబడితే మనం చనిపోతాం. ఫస్ట్ టైం ఈ మాట నిర్గమాకాండం 20:19 మనం చదువుతూ ఉన్నాం. ఆయన మాతో మాట్లాడిన ఎడల we will die. ప్రియులారా, చంపడానికి కాదు, నాశనం చేయడానికి కాదు. Do not let God speak to us lest we die. దేవుడు మాతో మాట్లాడింది ఎడల దేవుడు మాతో మాట్లాడితే మీతో మాట్లాడాలి అనేది కదా ఆయన ఆశ. ఆదాముతో మాట్లాడేవాడు, అది పోగొట్టుకున్నాడు ఆదాము. ఆది మానవులతో మాట్లాడాడు, పోగొట్టుకున్నారు. తరువాత అబ్రహాము దొరికే వరకు దేవుడు మాట్లాడలా. నోవాహుతో కొంచెం మాట్లాడాడు. ప్రియులారా, హనోకుతో మాట్లాడాడు. దేవునితో నడిచాడు హనోకు, మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. కానీ అబ్రహాముతో ఎక్కువ సందర్భాల్లో దేవుడు మాట్లాడడం, నేరుగా డైరెక్ట్గా అబ్రహాము ఇంటికే రావడం. ఏదేను తోటలో వచ్చిన దేవుడు తోటలోనికి వచ్చిన దేవుడు మరలా ఆదికాండం 18వ అధ్యాయములో అబ్రహాము ఇల్లు, అది కూడా తోటే, సింధూర వనము. ఎందుకు వచ్చాడు? తినడానికి తాగడానికి కాదు, అబ్రహాంతో మాట్లాడడానికి వచ్చాడు. నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? సో ఐ వాంట్ టు టెల్ అబ్రహాం సంథింగ్. I want to reveal a new thing. So I want to tell him a secret. ఒక రహస్యాన్ని చెప్పడానికి నేను వచ్చాను. నేను చేయబోవు ప్రియులారా, కార్యమును దాచెదనా? సో ఐ విల్ నాట్ హైడ్ ఎనీథింగ్. సో అబ్రహాముకు రివీల్ చేయడానికి నేను వచ్చాను, బయలుపరచడానికి వచ్చాను. అలాగే 10 ఆజ్ఞలను కూడా దేవుడు నోటితో పలికి బయలుపరుచుకున్నాడు. ఆయన మాట్లాడే దేవుడు. రెండవదిగా ప్రియులారా, మాట్లాడిన మాటలన్నీ నోటి మాటలుగా ఆయన ఉంచలా, మరి వ్రాత రూపంలో పెట్టాడు. ఆది వ్రాత గల ధర్మశాస్త్రమును వ్రాసెను మన తండ్రి యెహోవా. ఆది వ్రాత గల ధర్మశాస్త్రమును వ్రాసెను మన తండ్రి యెహోవా. నాటి ప్రవక్త మోషే ద్వారా, నాటి ప్రవక్త మోషే ద్వారా బయలుపరచెని ఇశ్రాయేలీయులకు, బయలుపరచెని ఇశ్రాయేలీయులకు వ్రాయబడే గాలిలో బైబిలు మిషనను నామమును వ్రాసిన ఆత్మకు స్తోత్రములు వ్రాయబడే. స్నేహితులారా, ఎప్పుడైతే ప్రజలు ఈ మాట పలికారో వెంటనే మోషే అంటున్నాడు, భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు ఏం చేస్తానని ప్రజలతో చెప్పెను. ప్రియులారా, do not fear, for God has come to test you. దేవుడు మిమ్మును పరీక్షించుటకు వచ్చాడు. He want to see you, he want to test you. ప్రియులారా, ఆయన పరలోకం నుండి దినదినం చూస్తూనే ఉన్నాడు. కానీ నిశ్చయముగా ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను చూచితిని. నిర్గమకాండం 3:7 మోషేతో అంటున్నాడు. ఆయన నిత్యము చూచేవాడే, అయినప్పటికీ కూడా దగ్గరకు వచ్చి ఒకసారి చూద్దామని వచ్చాడు దేవుడు. 3 దినాల సిద్ధపాటు అవసరమైంది. ఇప్పుడు దేవుడు కనబడతాడు అని అంటే సిద్ధపాటు లేకుండా, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడనేరడు, చూడలేడు. సో ఏం కావాలి? ఆయన చూడాలంటే హోలీనెస్ కావాలి, పరిశుద్ధత. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు.
మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం కొండ ప్రసంగం బాగా ఎరిగినటువంటి వాక్యం అది. సో ఈ హృదయము శుద్ధిగా ఉంటే యు కెన్ సీ గాడ్, దేవుని చూడగలవు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఈ ఆజ్ఞలు ఇచ్చిన తరువాత మరి ఒక సంగతి వారికి ఆయన బయలుపరిచింది ఏంటి అని అంటే బలిపీఠము. బలిపీఠము 24వ వచనము మనం చూద్దాం. మట్టి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను an altar of earth, నీ గొర్రెలను an altar of clay. మరి మట్టితో నాకు బలిపీఠము మీరు కట్టి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలెను. ఎందుకని? నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి మట్టి బలిపీఠమును ఆశీర్వదించుదాను. మొట్టమొదట మట్టి బలిపీఠమును కట్టుకోండి అన్నాడు దేవుడు. ఎందుకని? మట్టి విలువైంది కాదు. మట్టి ఊరకనే దొరుకుద్ది, రాళ్ళు కూడా దొరుకుతాయి, కానీ మట్టితో ఈజీ అండి బలిపీఠం కట్టడం. సో అది తర్వాత మట్టి బలిపీఠము త్వరగా పాడైపోతుంది కూడాను. పోనివ్వండి, పర్వాలా. ఎందుకంటే మీరు పర్మనెంట్గా లేరు, ప్రయాణంలో ఉన్నారు, ఫిక్స్డ్గా ఒక చోట మీరు లేరు. తరువాత దేవుడు తదుపరి వచనంలో రాళ్ల బలిపీఠమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ అనుకూలమైనటువంటి మట్టి మీకు దొరకనప్పుడు మీరు తదుపరి ఏం చేయొచ్చు అంటే రాళ్లతో నాకు బలిపీఠం కట్టొచ్చు. మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. ప్రియులారా, చెక్కిన రాళ్ళొద్దు. సహజ సిద్ధంగా ఉన్నటువంటి రాళ్ళు ఎలా దొరికితే అలా తీసుకొచ్చి నువ్వు రాతితో బలిపీఠాన్ని కట్టొచ్చు. సో ఏ రాయి బలిపీఠానికి పనిచేస్తుంది, ఏ రాయి ఉపయోగకరంగా ఉంటుంది అనేది నువ్వు గమనించి దాన్ని బలిపీఠంలోనూ పెట్టచ్చు. సో మొట్టమొదట మట్టి బలిపీఠము, రెండవది రాళ్ల బలిపీఠం, మూడవది నిర్గమకాండము 27వ అధ్యాయంలోనికి మనం వెళ్ళేసరికి ఎత్తడి బలిపీఠము. చూసారండి, స్టాండర్డ్ పెరుగుతూ ఉంది, పెంచుతూ ఉన్నాడు దేవుడు. ప్రియులారా, మా పితరులు ఎప్పుడో ఒకసారి మట్టి బలిపీఠం కట్టారు కనుక ఆ మట్టి బలిపీఠమే కాదు కాదు కాదు. స్నేహితులారా, నేను ఇప్పుడే ఒక వాట్సాప్ వీడియో చూశాను, నా ఎయిర్ ఫోర్స్ మిత్రులు నాకు పంపించారు. ఒక ఆమె మొన్ననే ట్రైనింగ్ పూర్తి చేసుకొని మరి విమానం నడిపే పైలట్గా శిక్షణ పొంది డ్యూటీలో జాయిన్ అయింది. ఆమె తండ్రి మరి టీ అమ్ముతాడంట, టీ దుకాణం అన్నమాట. చాలా పేదవారు, చాలా అల్పమైనటువంటి కుటుంబం, ఫీజులకు కట్టడానికి డబ్బులు కూడా ఉండేవి కాదట. మరి మీలో ఎవ్వరు నాకు మెసేజ్ పెట్టినా ఆ వీడియో నేను మీకు షేర్ చేస్తాను. సో హిందీలో ఉంటుంది. ప్రియులరా, ఆమె ఇవాళ యుద్ధ విమానాన్ని నడుపుతుంది. ఎయిర్ ఫోర్స్ పైలట్ అంటే ప్రజలు కూర్చునే విమానాలు నడపడానికి శిక్షణ పొందరు. ఈ ఫైటర్స్ చాలా అధునాతనమైనటువంటి విమానం, అందులో పైలట్ తప్ప మరొక మనిషి ఉండరు. అందులో ఒక్క పైలటే ఏం జరిగినా సరే. సో ప్రియులరా, ఇంత గొప్ప విమానాలు నడిపే సామర్థ్యాన్ని ఆమె సంపాదించుకుంది. చాలామంది దైవ సేవకుల తండ్రులు, పితరులు కాలినడకన నడిచి దైవ సేవ చేసిన దినాలు ఉన్నాయి. మరికొందరు సైకిళ్ళ మీద తిరిగారు, మరికొందరు చిన్న చిన్న బండ్ల మీద తిరిగారు. మరి వీళ్ళు కూడా ఆ స్థాయిలోనే సేవ చేయాలా? ఇప్పుడు వారు కూడా సైకిళ్ళ మీద చేయాలా? ఒక టీఎంఏ వారి కుమార్తె గొప్ప విమానం మీద తిరుగుతుంది. ఆ తండ్రి ఇప్పుడు విమానం ఎక్కుతానని అనుకుని ఉన్నాడు. ఇప్పుడు ఆమె సగం బ్రతుకు విమానంలోనే సాగిపోద్ది. ప్రియులారా, దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే మట్టి నుండి రాళ్ల స్థాయికి వచ్చింది. రాయి ఇంకా ఎక్కువ కాలం నిలుస్తుంది. రాతి నుండి ఇత్తడి స్థాయికి వచ్చింది. ఈ ఇత్తడి స్థాయిలా
ప్రకటన గ్రంథం 5, 6, 7 అధ్యాయాలలో మనం చూసినప్పుడు బంగారు బలిపీఠము, సువర్ణ బలిపీఠము. చూడండి ఎంత అద్భుతమైనటువంటి దేవుడు. మన యొక్క భక్తి జీవితం కూడా 30 స్థాయి నుండి 60 స్థాయికి, 60 స్థాయి నుండి 30, 60, 100 స్థాయికి చేరుకోవాలి. ఎవరైనా 100 స్థాయికి చేరుకుంటే అసూయ పడకూడదు 30 స్థాయిలో ఉన్నవాడు. మరి మట్టి బలిపీఠము రేపటికల్లా దేవుడు ఏ బలిపీఠంగా మార్చాడంటే బంగారు బలిపీఠంగా మార్చాడు. స్నేహితులారా, ఈ వాక్యము ఒక అద్భుతము. దేవుని కార్యములు అద్భుతం. ఇవి మానవ జ్ఞానమునకు ఒకవేళ అంత సులువుగా అర్థం కాకపోవచ్చు. దేవుడే ఇశ్రాయేలులతో అన్నాడు, మరి దేవాలయమును కట్టి ధూపవేదిక అనేది ఒకటి ఉంటుంది దేవాలయంలో, మందసానికి ఎదురుగుండా తెరవతల. దానిని బంగారముతో చేయవలెను. దాన్ని కూడా ఏమంటారంటే మరి బంగారు బలిపీఠము అంటారు. ఇశ్రాయేలు కాలంలోనే మందిరంలో బంగారు బలిపీఠం ఉంది. బయటేమో వెలుపల ఇత్తడి బలిపీఠము, లోపల బంగారు బలిపీఠం. రాబోయే దినాల్లో వాటిని మనం క్షుణ్ణంగా ధ్యానం చేసుకుంటాం, నేర్చుకుంటాం. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క ధర్మశాస్త్రము ఇవ్వబడిన తరువాత వారు బలిపీఠముల సంబంధమైనటువంటి వాక్యాన్ని దేవుడి నుండి అందుకున్నారు, దేవుడి నుండి పొందుకున్నారు. మట్టి బలిపీఠము, వెంటనే రాళ్ల బలిపీఠము, పిమ్మట ఇత్తడి బలిపీఠము, కడకు బంగారు బలిపీఠం. ఇది విశ్వాస యొక్క 30 అనుభవాన్ని, 60 అనుభవాన్ని, 100 అనుభవాన్ని చూపిస్తోంది. పెండ్లి కుమార్తె యొక్క అనుభవం 100 అనుభవం. ప్రియులారా, 10 ఆజ్ఞలే కాదు, క్రొత్త ఆజ్ఞలు కూడా దేవుడు అనేకమైనవి మానవునికి అనుగ్రహించారు. చివరిగా 1 యోహాను పత్రిక. సో ఈ పత్రికలో దేవుని యొక్క ఆజ్ఞలను గూర్చి భక్తుడు యోహాను వ్రాయిచ్చు అంటాడు, మనము దేవుణ్ణి ప్రేమించుచున్నాము అని అంటే దానికి రుజువేంటంటే ఆయన ఆజ్ఞలను గైకొనుటయే. చదవండి. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ఆయనను ప్రేమించుట అని చెప్తూ, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ప్రియులారా, ఆయన ఆజ్ఞలు ఆచరించదగినటువంటి ఆజ్ఞలే గాని ఆయన ఆజ్ఞలు భారమైనవి మాత్రము కాదు. కాబట్టి దేవుడు ఆచరించదగిన ఆజ్ఞలనే మనకిచ్చారు. సో ఇది ఎవడు ఆచరించగలడు, చాలా కష్టం ఇది అని అనుకుంటే, మరి కష్టము అన్నందుకు యేసుక్రీస్తు ప్రభువు లోకములో శరీరముతో పుట్టి, మానవునిగా పుట్టి, ఆజ్ఞలన్నీ నెరవేర్చి, ప్రియులారా, ఈ ఆజ్ఞలను నెరవేర్చి ఆయన ఇవి పాటించదగిన ఆజ్ఞలే, ఇవి భారమైనవి కావు అని రుజువు చేశారు. కాబట్టి ఆజ్ఞలను బట్టి ఆనందించచ్చు, ఆజ్ఞలను బట్టి ప్రభువును మహిమపరచచ్చు. బలిపీఠము, ఆజ్ఞల పిమ్మట దేవుడు బలిపీఠమునిచ్చాడు. బలిపీఠ ప్రస్తావన వచ్చింది ఎందుకంటే బలిపీఠము అనగా ఆరాధన. ఆ రోజుల్లో దేవుని ఆరాధించాలంటే బలివేడు ద్వారానే ఆరాధించాలి. సో ఆజ్ఞలు వచ్చిన తరువాత ఆరాధన. ప్రియులారా, విశ్రాంతి దినమును ఆచరించవలెను. సో ఇది ఆరాధన. ఆరాధనలో మనం దేవుని ఘనపరుచుకుంటూ ఉన్నాం, మహిమపరుచుకుంటూ ఉన్నాం. మరి దేవదాసి గారు రాసిన పాటల్లో నాకు బాగా ఇష్టమైన ఒక పాట
అనాది పురుషుండైనా దేవుని ఆరాధించండి. అనాది పురుషుండైనా దేవుని ఆరాధించండి. అనాది పురుషుడైన ఆయన్ని ఆరాధించండి. మనుషుల్ని ఆరాధించే వారం కాదు మనం. మనుషుల్ని ఆరాధిస్తే అనర్థాలు, దేవుని ఆరాధిస్తే ఆశీర్వాదాలు. ప్రియులారా, నిర్గమకాండం 3:12లో ప్రభు సెలవిచ్చిన రీతిగా మీరు ఫరో యొక్క చేతిలో నుండి విడిపింపబడిన తరువాత, ఇశ్రాయేలును నడిపించడం మొదలుపెట్టిన తరువాత, ఈ పర్వతము యొద్ద నన్ను సేవించెదరు. ప్రభు స్పష్టముగా మాట్లాడుతున్నాడు. ఆ యొక్క మాటను మనం చూద్దాం. 3:12లో ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయిందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించదరనిను. ప్రియులారా, when you have brought the people out of Egypt, you shall serve God on this mountain. సో నీవు ప్రజలను తోడుకొని వచ్చిన తర్వాత ఈ కొండ మీద నన్ను ఆరాధించెదరు, సేవించెదరు, సర్వ్ చేస్తారు మీరు. ప్రియులారా, ఇది దేవుని ఉద్దేశం. అందుకే ఈ కొండ యొద్దకు దేవుడు వారిని నడిపించాడు. ఈ కొండ యొద్ద దైవ ప్రత్యక్షత. ఆ దైవ ప్రత్యక్షత దినాన్న ఆ ప్రజలందరూ కూడా సిద్ధపడి దేవుని ఆరాధించారు, ఆశీర్వాదాన్ని పొందారు. సో ఆ పిమ్మట వారికి దేవుడు ఒక గొప్ప మందిరాన్ని ఇచ్చాడు, ఇంకా న్యాయ విధులను ఇచ్చాడు. రాబోయే దినాల్లో వాటిని మనం ధ్యానించబోతున్నాం. ఈ వాక్యం వింటూ ఉన్న వారులారా, వాక్య ధ్యానాన్ని బట్టి దేవుని ప్రార్థించండి. మరి ముఖ్యముగా ఇశ్రాయేలుకు దర్శనం ఇచ్చిన, నాకును దర్శనమిమ్ము, నాకును కనబడుము, నాతో మాట్లాడుమని ఆయన దర్శనమును పొంది ఆయన స్వరము వినగల ధన్యత, ఆయన గుర్రెగా జీవించగల భాగ్యము ప్రభు మనందరకును, మరి విశేషముగా ఈ వాక్యము విన్న వారందరకును ప్రసాదించునుగాక. ఆమేన్. దయగల తండ్రి, ఈ వాక్కులు వినిన బిడ్డలందరినీ కూడా నీ కృపలో దీవించి భద్రపరిచి నీ దర్శనము వారికి దయచేయమని యేసు నామమున ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ అందరికీ మన్నత. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.